హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సక్సెస్ కాన్సెప్ట్. దిస్ ఇస్ యువర్ సక్సెస్ సార్. చాలా మంది స్టూడెంట్ అడుగుతున్నారమ్మా ఈ మధ్య, సార్ ఎస్ఎస్సి జీడీ స్ట్రాటజీ కావాలి సార్, ఎగ్జామ్ February 4 స్టార్ట్ అవుతుంది, ఎలా చేయాలి సార్, క్లారిటీ ఇవ్వని అడుగుతున్నాను నన్ను. ఓకేనా, దానికోసమే మనం ఏ విధంగా ప్రిపేర్ అయితే తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ చేయొచ్చు. ఆ జాబ్ పక్కా వస్తుంది అబ్బా, ఫిక్స్ అయిపో. అక్కడ 60 మార్క్స్ వచ్చినా జాబ్ వస్తుంది, 70 వచ్చినా జాబ్ వస్తుంది, 80 వచ్చినా జాబ్ వస్తుంది. కానీ మనకి సేఫ్ జాబ్ కావాలి కదా, జాబ్ మెయినే. కానీ ఈ బీఎస్ఎఫ్ అండ్ సిఆర్పిఎఫ్ అస్సాం రైఫిల్స్ అనే ఇబ్బంది మనకి మొత్తం 4 పోస్టులు, బెస్ట్ పోస్టులు జీడీలో మొత్తం. ఫస్ట్ ఎన్ఐఏ, నెక్స్ట్ ఎస్ఎస్ఎఫ్, నెక్స్ట్ ఎన్సిబి అండ్ ద లాస్ట్ వన్ సిఐఎస్ఎఫ్. చాలా మంది కూడా వాళ్ళకి కావాల్సిన సిఐఎస్ఎఫ్ కాదంటారు. అవునా కాదా? ఎందుకంటే ఇక్కడ ఎన్ఐఏ కానీ ఎస్ఎస్ఎఫ్ కానీ ఎన్సిపి కానీ మనకేంటంటే అది సెంట్రల్ కట్ ఆఫ్స్, అంటే మొత్తం టాప్ రావాలి. కానీ సిఎస్ఎఫ్ డిపెండ్స్ అపాన్ యువర్ డిస్ట్రిక్ట్. అవునా, ఇది జిల్లా బట్టి, నక్సల్ ఎఫెక్ట్ ఏరియా బట్టి కట్ ఆఫ్ మారిపోద్ది. కాబట్టి సార్ ఈ తక్కువ టైంలోని ఎలా ప్రిపేర్ అయితే ఒక క్లారిటీ ఇస్తా. అండ్ అసలే మ్యాటర్ మర్చిపోక, నువ్వు ఇక్కడ తెలియకుండానే సెషన్ కట్ ఆఫ్ ఉంది సార్. అంటే ఏంటి సార్, నేను క్లారిటీ ఇస్తా. మొన్న నా స్టూడెంట్ ఒక అబ్బాయికి 86 వచ్చాయి, కానీ వాడు క్వాలిఫై అవ్వలేదు. ఇంకో అబ్బాయికి 66 వచ్చాయి, ఆడు క్వాలిఫై అయ్యాడు. అందరు షాక్ ఏంటంటే తప్పు అనుకున్నా. తప్పు కాదు, సెషన్ కట్ ఆఫ్ బై డిఫాల్ట్ ఉంది. అంటే ఏంటనుకున్నావు, ఇందులో ప్రతి దాంట్లో మినిమం రావాలి. మినిమం అంటే ఒక 5 అన్నా పర్లేదు, 10 అన్నా పర్లేదు. నీకు అర్థమైన రీజనింగ్ బాగా వచ్చేసి ఇంగ్లీష్ పోతే పోయినట్టే జాబ్ ఇది. ఎస్ఆర్ను. కాబట్టి ఇక్కడ మెయిన్ కావాల్సింది సార్ సిలబస్ ఏంటి, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా అప్రోచ్ అయితే నేను చేయగలను అని చెప్పి క్లారిటీ ఇస్తా. నేను మళ్ళీ పక్కా చెప్తాను బావిను, ఈ స్ట్రాటజీ ఫాలో అయితే నువ్వు పక్కా ఈ స్కోర్ చేయొచ్చు. ఎంత? 100+ చేయొచ్చు. 100+ అంటే మనకి సిఎస్ఎఫ్ కాదమ్మా, నువ్వు దగ్గర ఎస్ఎఫ్ క్వాలిఫై అవుతావు. సరే ఎలా చేస్తారు, మనకి క్లారిటీ ఇవ్వండి సార్. అంటే మనకి జస్ట్ టైం ఎంత, మనకి ఇంకా February 4 ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి జస్ట్ 2 months టైం ఉందబ్బా. ఈ 2 months ఎలా ప్రిపేర్ అయితే చేస్తా, క్లారిటీ ఇస్తా. ఓకేనా, ఇది బావిను 6 రోజుల్లోని బెస్ట్ స్ట్రాటజీ. ఇది పాటిస్తే పక్క నేను క్లారిటీ ఇస్తున్నా, నీకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా. అండ్ ఫస్ట్ మనం మొత్తం పోస్ట్ ఏంటి సార్, అసలు పోస్టులు ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, పెరిగే ఛాన్స్ ఉందా, తగ్గే ఛాన్స్ ఉందా, ఎప్పుడు ఉండొచ్చు, క్లారిటీ ఇస్తున్నా బావిను. నాన్న కొంచెం బావిను. గత 2 నోటిఫికేషన్లో కూడా ప్రతి నోటిఫికేషన్ పడుతుంది. ఆ తర్వాత ఏమవుతున్నాయంటే ఒక 20K పోస్టులు యాడ్ అవుతున్నాయి. ఎంత అవుతున్నాయి మనకి? ఒక 20K పోస్టులు యాడ్ అవుతున్నాయి. ఎస్ఆర్ను. అంటే మనకి మొన్న పడ్డ పోస్టులు అంటే మనకి మొత్తం 39,481. నాకున్న ఇన్ఫర్మేషన్ బట్టి దీనికి మళ్ళీ కూడా ఒక 20,000 పోస్టులు యాడ్ అవుతాయంట. అంటే ఇండియాకి మనకి ఎంతమ్మా, 59,481 పోస్టులు ఉన్నాయి. ఎస్ఆర్ను కదా? ఎందుకు చెక్ చేసి కావాలి, లాస్ట్ నోటిఫికేషన్ కూడా మనకి పోస్ట్ ఇంక్రీజ్ చేశారు, చెక్ చేసి కావాలి. ఓకేనా. అయితే సార్ ఇది ఓకే, ఇది బాగానే ఉంది సార్. ఓకేనా. అండ్ సార్ ఇది బెస్ట్ అంటే బెస్టే. వై? బికాస్ ఇది సింగిల్ ఈవెంట్ అబ్బా. మన స్టేట్ ఎగ్జామ్ లాగా ఒక ఎగ్జామ్ రాయాలి, ఎక్కువ చదవాలి, తర్వాత మళ్ళీ ఏమో ఈవెంట్ అవ్వాలి కాదు. తక్కువ టైంలో బేగా సెటిల్ అయిపోవచ్చు. ఓకేనా. తర్వాత ఇంకా నీకు ఓపుకుంటే ఇంకా బాగా చదివి ఇంకా పైకి వెళ్ళొచ్చు. ఓకేనా. ఫస్ట్ సార్ అందులో ప్యాటర్న్ ఏంటి, అందులోని మ్యాథమెటిక్స్ అంటే అర్థమెటిక్ అమ్మా, అదేమో 20 క్వశ్చన్స్, రీజనింగ్ ఏమో 20 క్వశ్చన్స్, ఇంగ్లీష్ ఏమో 20 క్వశ్చన్స్, జీకేజీ 20 క్వశ్చన్స్ అమ్మా. ఈచ్ క్వశ్చన్ కి మనకి ఇంటూ 2 మార్క్స్ 40 మార్క్స్, అంటే 40 అంటే ఇండైరెక్ట్ గా మనకి 160 మార్క్స్ అమ్మా. ఎంత మనకి? 160 మార్క్స్. అండ్ ఆల్సో ఇక్కడ మనకి 0.25 నెగిటివ్ కూడా ఉంది మనకి, మైండ్లో పెట్టుకో. ఎంత ఉందమ్మా? 0.25 నెగిటివ్ ఉంది. అంటే మనకి 160, నాకు తెలిసి ఒక 80+ వస్తే చేసే పక్క ఈ నోటిఫికేషన్కి అయితే. ఓకేనా సార్? ఓకే సార్, ఎంత బాగానే చెప్పో. మరి నాకు మ్యాథ్స్ రాదు, రీజనింగ్ రాస్తే ఎలా అప్రోచ్ అవ్వాలి, క్లారిటీ అడగాలి. అవునా, చూడండి క్లారిటీ ఇస్తా. ఈ తక్కువ టైంలోని నువ్వు ఏ విధంగా ప్రిపేర్ అయితే, ఏ విధంగా అప్రోచ్ అయితే తక్కువ టైంలో ఎక్కువ చేయగలని క్లారిటీ ఇస్తా. మెయిన్ మైండ్లో పెట్టుకో. ఎస్ఎస్సి కానీ రైల్వేస్ కానీ ఎక్కువ ప్రీవియస్ బాగా రిపీట్ అవుతుంటాయి. మన స్టేట్లో కాదమ్మా. ఎలా ఉంటాయంటే ఎస్ఎస్సి కానీ రైల్వేస్ కానీ ఎక్కువ ఫోకస్ వారికి స్టేట్ రివర్స్ ఉంటాయి, మొత్తం ప్రీవియస్ ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ షిఫ్ట్లు ఉంటాయి. ఎక్కువ షిఫ్ట్ ఉన్నప్పుడు రిపీట్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎస్ఆర్ను. కాబట్టి సార్ నేను చిన్న క్లారిటీ ఇస్తా. ఫస్ట్ మనం గో టు మ్యాథమెటిక్స్కి వెళ్దాం. ఓకేనా. గో టు మ్యాథమెటిక్స్. ఇది కొంచెం బాగా విన్నానా, మ్యాథమెటిక్స్ సార్ మొత్తం 20 క్వశ్చన్లో మనకి ఇక్కడ చిన్న క్లారిటీ ఇస్తున్నా సార్. ఒక 17 క్వశ్చన్స్ ఏమో మనకి అర్థమెటిక్ అమ్మా. 70 క్వశ్చన్ అర్థమెటిక్ ఉంటాయి. ఒక
3 మార్క్స్ ఏమో ప్యూర్ మ్యాథ్స్ అమ్మా, ప్యూర్ మ్యాథ్స్. అందులో కూడా ఎక్కువ మీకు ఉంటాయమ్మా మెన్సురేషన్ ఉంటుంది, అంటే లైక్ 2D 3D అంటే వైసరి గణపరమ ఉంటాయి. అవునా, దీనికి ఫార్ములా అవసరం లేదు సార్. ఇది ఓకే సార్. ఇందులో 20లోనే మనకి 7 ఏమో అర్థమెటిక్ సార్, 3 క్వశ్చన్స్ ఏమో ప్యూర్ మ్యాథ్స్ సార్. సరే ఎలా చేయాలి సార్ అంటే ఇక్కడ ఏం లేదు, అన్ని బేసిక్ లెవెల్ ఉంటాయి. ఫస్ట్ ఎప్పుడు గమనించలేదో మనకి పార్ట్ ఉంది, పార్ట్ 1 ఉంది. పార్ట్ 1 అందులో మనకి నెంబర్ సిస్టమ్ అండ్ LCM HCF అండ్ సింప్లిఫికేషన్ నుంచి ఎవ్రీ ఎగ్జామ్లోని జీడీ ఎగ్జామ్లోని 3 to 4 మార్క్స్ పక్కా. నేను బెటర్ కాస్తున్న 3 to 4 మార్క్స్ పక్కా ఉన్నాయి. కావాలి 66 ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నా అంటే ఏంటి, సారీ 3 to 4 మార్క్స్ కదమ్మా, 3 to 4 క్వశ్చన్స్ పక్కా. మార్క్స్ లెక్కేస్తే 8 మార్క్స్ అవుతాయి. ఓన్లీ జస్ట్ పార్ట్ 1. నువ్వేమంటావు, ఎలాగ టైం అండ్ వర్క్ అంటావు, పర్సంటేజ్ అంటావు, ఎందుకు బనికన్ని. అవునా, మనకి 17 మార్కుల్లోనే ఈ 3 to 4 మార్క్స్ వస్తున్నాయి కదా. అండ్ ఆల్సో ఇది బాగా ప్రిపేర్ అవ్వు, ఆటోమేటిక్ క్లారిటీ వచ్చేస్తుంది నీకు. సరే ఎక్కడ దొరుకుతుందంటే మన యాప్లో దొరుకుతుంది. యాప్లో పార్ట్ 1 జస్ట్ మనకి ఎంత, ఇది 120 రూపీస్కి ఉంది, అన్ని కవర్ అవుతాయి మీకు. ఓకేనా, అంటే ఫస్ట్కి నీకు కావాల్సింది ఏంటి సార్, నెంబర్ సిస్టమ్ LCM HCF సింప్లికేషన్ చేస్తే 3 to 4 మార్క్స్ పక్కా చేస్తుంది నీకు. తర్వాత మళ్ళీ సార్ పార్ట్ 2 సార్, పార్ట్ 2 మనకి ఏంటమ్మా, పర్సంటేజెస్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్, SI CI అండ్ SI డిఫరెన్స్ ఉంటాయి మీకు. అంటే ఏంటమ్మా, శాతాలు, లాభ నష్టాలు, బారు వడ్డీ అండ్ చక్ర వడ్డీ, వాటి మధ్య భేదం. నాన్న దీని నుంచి కూడా జస్ట్ 3 to 4 మార్క్సే పడుతున్నాయి. అదేంటి సార్ అంటే, సార్ ఇన్ని చాప్టర్స్ ఉన్నాయి కదా సార్ అంటే, ఇదే మెయిన్ మనకి జీడీ 10th లెవెల్ లాగే ఉంటుంది. ఎక్కువ ఫీల్ అవుతున్నావు, నీ మైండ్లో ఎక్కువ పెట్టుకొని స్టఫ్ చేస్తున్నావు. అక్కడ జీడీ 10th లెవెల్ లాగే ఉంటుంది, ఎక్కువ ఉండదు. ఓకేనా, 3 to 4 మార్క్స్. తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే పార్ట్ 3 ఓకేనా, రేషియో ప్రపోర్షన్స్ అంటే నిష్పత్తి అనుపాతం అండ్ పార్ట్నర్షిప్ అండ్ ఏజెస్ అమ్మా. ఓకేనా, ఇందులో మనకి 2 to 3 మార్క్స్ చేస్తుందమ్మా. 3 తక్కువే ఉంది, ఎక్కువ లేదు. తర్వాత మనకి యావరేజెస్ నుంచి అమ్మా 1 మార్క్ పక్క. అండ్ నెక్స్ట్ మళ్ళీ టైమ్ అండ్ వర్క్ అండ్ పైప్ సిస్టమ్ చైన్ నుంచి 2 to 3 మార్క్స్ ఉంది. అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్ అండ్ మళ్ళీ ఏంటమ్మా ఇక్కడ ట్రైన్స్ బోస్టిన్స్ 2 to 3 మార్క్స్ ఉన్నాయమ్మా. ఇదే సిలబస్ అర్థమెటిక్ అంటే గొప్పగా లేదు. కానీ సార్ నా స్కోర్ రావాలంటే నీ స్కోర్ రావాలి మెయిన్ నుండి పెట్టుకో సార్. ఈ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 అండ్ ఈ సరిపోతాయి మనకి నీట్గా. సార్ నాకు అర్థం కావట్లేదు సార్, ఇవి ఇబ్బంది అయిపోతుంది అంటే ఏం లేదు, ప్రీవియస్ ప్రిపేర్ అవ్వు, కొంచెం సబ్మిట్ నేర్చుకో. మనం ఎవ్రీ వీక్ ఎవ్రీ డే మనం మార్నింగ్ 6:30కి SSC GD ప్రీవియస్ పేపర్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అది అటెండ్ అవుతూ ఉండు నువ్వు, ఎందుకంటే మనకి ప్రీవియస్తో క్లారిటీ వస్తుంది, ఏ విధంగా అడుగుతున్నాడు, ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి మనం అని క్లారిటీ వస్తుంది. ఫస్ట్ భయం పోగొట్టుకో, బేసిక్ బాగా నేర్చుకో. అంటే ఏంటి, చివరికి నువ్వు 1 + 1 2 తెలియాలి నీకు. ఏం ప్రాబ్లం నేను చెప్తా, నీకు క్లారిటీ ఇస్తా, లైవ్ క్లాస్ క్లారిటీ ఇస్తాను నీకు. ఓకేనా, నీకు ఈచ్ అండ్ ఎవ్రీ క్లారిటీ ఇస్తాను నేను. ఓకేనా, కాబట్టి నీకు ఏం కావాలమ్మా, ఫస్ట్ నీ మళ్ళీ ఇది బాగా నేర్చుకుని మొత్తం వచ్చేస్తుంది నీకు ఆటోమేటిక్గా. నేను మాటిస్తున్నాను నీకు. ఓకేనా, ఇది బాగా నేర్చుకుంటే ఈ మొత్తం నీకు కవర్ అయిపోతాయి ఈజీగా. నా కాదు పాఠం బాగా రావాలబ్బా వస్తే. ఓకేనా, ఇది చేసుకుంటూ నాకు తెలిసి 2 months కదా, నాకు తెలిసి నీ లెవెల్కి అంటే లైక్ ఈ జీడీ లెవెల్కి నాకు తెలిసి పెద్ద అవసరం లేదు. దీన్ని గట్టి కూర్చుంటే ఒక 20 రోజు అమ్మా, 20 days అయిపోద్ది. 20 రోజుల్లో నీ జీడీ ఈజీగా నువ్వు మొత్తం 40 మార్క్స్లోని అంటే 40 మార్క్స్లో నువ్వు ఒక 30+ క్రాస్ చేయొచ్చు. ఇక్కడ ఏం లేదు, నేర్చుకుంటూ ఉండు. తర్వాత ప్రీవియస్ బిట్స్ ఓకేనా, ప్రీవియస్ బిట్స్ బాగా చేస్తుండు. కానీ ఇక్కడ మెయిన్ థీమ్ చెప్తున్నా నేను, నువ్వు నేర్చుకోకపోయినా ఈ ఫస్ట్ బార్ పక్కా నేర్చుకోవాలి బాగా. ఇది ఎంత బాగా వస్తాదో ఇవన్నీ కవర్ అయిపోతాయి నీకు. అది రాకపోతే అవును మరి. ఓకే, తక్కువే. అరే ఇది మన దగ్గర 100 రూపీస్ ఉన్నాయబ్బా, అన్ని కవర్ అవుతాయి నీకు. ఓకేనా, అండ్ ఇది వింటూ నీకు ఏం కావాలమ్మా, మెయిన్ ప్రీవియస్ కావాలి. సార్ మరి ఇంకా 3 మార్క్స్ ఉన్నాయి కదా సార్, ఇంకా 3 మార్క్స్ అంటే ఆ 3 మార్క్స్ మనకి ప్యూర్ మ్యాథ్స్. అందులో నువ్వు ఎక్కువ ఇబ్బంది పడద్దు. నేను చెప్తా వితౌట్ ఫార్ములా గుర్తుందా, మెన్సురేషన్. ఓకేనా, అందులో 2D 3D అంటే వైశాలి గణపరిమాణాలు గుర్తున్నాయా. నేను ఫార్ములా లేకుండా చెప్తాను నీకు. నేను ఏంటమ్మా వితౌట్ ఫార్ములా నేను క్లారిటీ ఇస్తా, మైండ్ పెట్టుకో. వితౌట్ ఫార్ములా క్లారిటీ ఇస్తా, నువ్వు కంగారు పడద్దు. ఓకేనా, నువ్వు ఫస్ట్ ఇది బాగా నేర్చుకొని ఎవ్రీ వీక్ అండ్ ఎవ్రీ డే
ప్రీవియస్ సమ్స్ బాగా రాసుకుని, ఇప్పుడు నేను చెప్తాను సమ్ము, ప్రతి సమ్ నీకు రాసి ఉండాలి. దగ్గర ఓ బుక్ పెట్టుకో, రాసుకో సమ్ము ఈ సమ్ము ఈ సమ్ము. ఎందుకంటే లాస్ట్ వెళ్ళే ముందు చూడడానికి బాగుంటుంది నీకు. ఎందుకంటే ఒక చాప్టర్లోని 10 మోడల్ ఉండొచ్చేమో, కానీ ఎగ్జామ్లో 100 క్వశ్చన్ 100 మోడళ్ళు. అవునా? ఇక్కడ జీడీ కానీ మెయిన్ కావాల్సిన నీకు మెయిన్ ఏం కావాలి? నీకు ప్రీవియస్ కావాలి. ఓకేనా? ఎస్ ఆర్ నో? నువ్వు అదే ప్రిపేర్ అయితే, ప్రీవియస్ బాగా ప్రిపేర్ అయితే ఆటోమేటిక్గా గెయిన్ అయిపోతావు. ఓకేనా? ప్రీవియస్ ప్రిపేర్ అవ్వు, కానీ ఫస్ట్ ఇది కావాలి, ఇది బాగా కావాలి. ఓకేనా? ఈ ఒక్క పార్ట్ నేర్చుకుంటే ఆటోమేటిక్ క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా? ఈ విధంగా ప్రిపేర్ అవ్వు. నువ్వు క్వాంట్ నాకు తెలిసి క్వశ్చన్లోని 20 క్వశ్చన్కి మినిమం ఒక 14 పెట్టగలవు. 14 అంటే ఇండియాకి ఎంత? 14 రేళ్ళు మనకి ఎంతమ్మా? 20 మార్క్స్ వస్తాయి. ఇందులో అంగా 20 వస్తాయి. 28 రావచ్చు మినిమం. 15 పెట్టచ్చు నువ్వు. ఓకేనా? ఎంత మినిమం? 30 మార్క్స్ వస్తాయి ఈజీగా ఇందులోంచే. ఓకేనా? నెక్స్ట్ సార్ మరి ఇది ఓకే సార్, మరి రీజనింగ్ ఏంటి సార్? అరే రీజనింగ్ అసలు ఎంత ఎటకారం అంటే, నేను చూశాను నిన్న, ఇది ఎంత ఎటకారం అంటే ఇది వెయిట్. రీజనింగ్ మనకి సమ్ పార్ట్స్ ఉన్నాయి. దీని మనకి 2 పార్ట్స్, ఒకటి వర్బల్. ఓకేనా? ఇంకొకటి నాన్ వర్బల్. ఏంటమ్మా? నాన్ వర్బల్. ఓకేనా? మన నాన్ వర్బల్ మీనింగ్ ఏంటంటే, ఇందులో మనకి మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్, పేపర్ ఫోల్డింగ్, పేపర్ కటింగ్, ఎంబెల్ డయాగ్రామ్. నువ్వు ఏ పేపర్ని ఓపెన్ చేయి, అందులోంచి 2 నుంచి 4 మార్కులు పక్కా ఉంటున్నాయమ్మా. 4 మార్క్స్ ఉంటున్నాయి ఈజీగానా. ఓకేనా? మార్క్స్ కాదు, 2 నుంచి 4 క్వశ్చన్లు ఉంటున్నాయి ఈజీగా ఉంటున్నాయి ఈజీగా. ఓకేనా? అండ్ నేను చెప్తే మీరు అంటే ఫస్ట్ కావాల్సింది నాన్ వర్బల్. తర్వాత ఈ వర్బల్లో కూడా నీకు అన్నీ అవసరం లేదు, కొంచెం కొట్టేద్దామంటే ఏంటి? ఫస్ట్ నీకు సీటింగ్ అరేంజ్మెంట్ కావాలమ్మా. ఏంటమ్మా? సీటింగ్ అరేంజ్మెంట్ కావాలి. తర్వాత సిలోజిజం కావాలమ్మా, సిలోజిజం కావాలి. అండ్ బ్లడ్ రిలేషన్ నుంచి. ఎందుకంటే నేను చెక్ చేసినప్పుడు ఈ 3 నుంచి మనకి మినిమం 3 మార్క్స్, మినిమం 3 క్వశ్చన్స్, మ్యాక్సిమం 4 క్వశ్చన్స్ పడుతున్నాయి. అంటే ఇది 3 వేసుకో, ఇది 4 వేసుకో, అయ్యో 3 వేసుకో, అంటే మొత్తం 20లోని ఇక్కడే 7 కవర్ అయిపోతున్నాయి. నాకు 7 కవర్ అయిపోతున్నాయి. చెక్ చేయి. ఈ 3 లేకుండా ఒక పేపర్ లేదు, ఇవి లేకుండా పేపర్ లేదు. చెక్ చేయి. ఇప్పుడు బెట్ట కాస్తున్నా నేను చేస్తాను, ఆర్డర్ చెప్తున్నా కదా బయట అందరికీ. చూస్తే ఈ 3 లేకుండా ఒక పేపర్ లేదు, ఇలా పేపర్ ఒక్క పేపర్ లేదు. అంటే ఏంటి సార్? మనం మెయిన్ కావాల్సింది ఏంటి సార్? సీటింగ్ అరేంజ్మెంట్, సిలోజిజం, బ్లడ్ రిలేషన్స్ అండ్ నాన్ వర్బల్. ఈ 4 ఉంటే మినిమం మన దగ్గర ఒక 7 మార్క్స్, అంటే 7 క్వశ్చన్స్ ఉన్నట్టు. ఇంటూ 2 మనకి 14 క్వశ్చన్ మన చేతులు ఉన్నట్టే. అవునా? తర్వాత రిమైనింగ్ ఎలా చేస్తావు నువ్వు? ఈ నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్ అన్ని చేయగలవు ఈజీయే. కానీ నాకు మెయిన్ కావాల్సింది ఈ మనీ పెట్టుకో. ఓకేనా? ఈ నాకు మెయిన్ కావాలి. నాకు తెలిసి నువ్వు కొంచెం రీజనింగ్ కొట్టి ప్రిపేర్ అయితే 20లోని ఒక 15 చేయొచ్చు, నువ్వు మినిమం చేయొచ్చు. ఇంటూ 2 30 స్కోర్ చేయొచ్చమ్మా. ఏది పక్క చేయగలవు నాకు. అండ్ ఇక్కడ మెయిన్ కావాల్సింది ప్రీవియస్ ఆస్ క్వశ్చన్స్ కావాలి. నువ్వు ఎన్నైతే బాగా చేస్తావో అంత బాగా క్లారిటీ వస్తుంది నీకు. ఓకేనా? మళ్ళీ చెప్తాను, నువ్వు ఎన్నైతే ప్రాక్టీస్ చేస్తూ ఉంటావో డే బై డే నీ హ్యాండ్ రైజ్ అవుద్ది. నీ కోసం హెల్ప్ చేస్తాను. ఎవ్రీ డే మార్నింగ్ 6:30కి నేను నీ కోసం లైవ్కి వస్తాను. ఓకేనా? నా మోటో నీ ఎగ్జామ్ కల్లా 100 లేదా 100 పేపర్ల నుంచి 150 పేపర్లు మొత్తం నేను చెప్పేస్తా. ఓకేనా? ఒకవేళ నేను 100 చెప్పినా ఒక దాంట్లో 40 క్వశ్చన్స్ అమ్మా. నీకు మొత్తం ఎన్ని క్వశ్చన్ చెప్పాను? ఇన్ని క్వశ్చన్ చెప్పాను. ఇంటూ 2 వేసుకుంటే మొత్తం నీకు 8000 మార్క్స్ నేను కవర్ చేస్తా. నేను 8000 కవర్ చేస్తా. నువ్వు జస్ట్ చేస్తుంది ఏంటి? ఈ ప్రిపేర్ అవుతూ ఉండు, నువ్వు లైవ్ అటెండ్ అవుతూ ఉండు. నేను చెప్తాను కదా, నీ స్కోరింగ్ పెరగపోతే నేనా టీచింగ్ ఆపేస్తా. నీ స్కోరింగ్ ఎందుకంటే చాలా మంది చాలా మంది జాబ్ కొట్టారు ఈజీగానా. ఓకేనా? కాబట్టి రీజనింగ్ ఇది మెయిన్ మనకి. ఏంటి? నాన్ వర్బల్ ఏమో మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్ ఇవి చేయండి. వర్బల్ నుంచి మెయిన్ మనకి పడుతున్న ఎక్కువ పెద్దాంట్లో వస్తున్నాయి ఏంటంటే సీటింగ్ అరేంజ్మెంట్, సిలోజిజం, బ్లడ్ రిలేషన్స్ అమ్మా. రిమైనింగ్ మొత్తం మామూలు చేసి మీరు. ఓకేనా? ఇది ప్రిపేర్ అవుతుందో ప్రిపేర్ చేస్తుండే ఆటోమేటిక్ సరిపోద్ది. ఈ అలవాటు అయిపోతూ ఉంటుంది నీకు. ఓకేనా? అంటే ఏంటంటే సార్ మనం మినిమం అర్థమెటిక్ రీజన్ నుంచి మనం. ఓకేనా? ఎంత అయింది మనకి ఇక్కడ? ఒక 60 కవర్ అయిపోయాయి. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్కి వెళ్దాం ఒకసారి. ఇంగ్లీష్. చాలామంది ఇంగ్లీష్ అనుభవం ఏం చేస్తున్నారంటే చాలామంది చాలా తప్పు చేస్తున్నారు. గ్రామర్ ప్రిపేర్ అవుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు చిన్న క్లారిటీ కావాలి, గ్రామర్ అవసరం లేదు దీనికి. మన గ్రామర్ ఏంటంటే స్పాటింగ్ ఆఫ్ ఎర్రర్స్ 1 or 2 మార్క్స్ అమ్మా. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ 1 మార్క్. అంటే దగ్గర ఇందులోంచి 2 or 3 మార్క్స్ ఓన్లీ గ్రామర్. 3 మార్క్స్ మాత్రమే గ్రామర్. రిమైనింగ్ మొత్తం బై హార్టే. నువ్వేం చేస్తావు అంటే గ్రామర్ విని టైం వేస్ట్ చేస్తున్నావు. బై హార్ట్ ఏంటి సార్ అంటే చూడ సరే, సినోనిమ్స్, యాంటోనిమ్స్,
అండ్ వన్ మోర్ సబ్స్టిట్యూషన్స్, అవునా కాదా? అండ్ స్పెల్లింగ్స్ అండ్ డిక్షనరీ ఆర్డర్ అండ్ ఇంకేమున్నాయి మనకి ఇక్కడ డిక్షనరీ ఆర్డర్, తర్వాత ఏమో కాంప్రహెన్షన్స్, అవునా కాదా? అండ్ మళ్ళీ సినోమ్స్, యాంటోనిమ్స్, యాక్టివ్ వాయిస్, ఓకేనా? ఓకే, ఈడియం ప్లేసెస్, ఇవన్నీ కూడా బై హార్టే కదా. ఇది రావాలని చేయాల్సింది పెద్ద అవసరం లేదు నాన్న, పెద్ద అవసరం లేదు. నువ్వు రోజుగా బుక్ తీసుకొని 2 సినోనిమ్స్ బై హార్ట్ చేయి, 2 యాంటోనిమ్స్ బై హార్ట్ చేయి, వాటికి మెయిన్ తెలుసుకో, డే బై డే సింపుల్ అయిపోద్ది. అండ్ మనకి 1 సబ్స్టిట్యూషన్స్ ఉంటాయి, అవి గట్టిగా 600 ఉంటాయి, రోజుకి ఒక 5 చేసుకో సరిపోద్ది, ఓకేనా? అండ్ ఈడియం ప్లేస్ కూడా వచ్చేయి, ఓకేనా? అండ్ కాంప్రహెన్షన్ ప్రాక్టీస్ చేయి, అన్ని ప్రీవియస్ చేయి, నువ్వు గ్రామర్ విని టైం వేస్ట్ చేయొద్దు. ఇంగ్లీష్ అంటే నీకు కోచింగ్ ఉన్నా లేకపోయినా మినిమం 10 రైట్ అవుతాయి, ఇది రూల్. ఇది రూల్ ఎవరికన్నా మినిమం 8 రైట్ అవుతాయి అబ్బా, అవునా? అంటే ఏంటి సార్, ఇక్కడ నీకు మెయిన్ కావాల్సింది ఏం లేదు సార్. ఇది మరి ఎలా చేస్తారంటే, ఇక్కడ నీకు ఒకవేళ నీకు ఇది క్లాసే కావాలనుకుంటే దీనికైతే కిరణ్ ప్రకాష్ అన్న, కిరణ్ ప్రకాష్ ప్రీవియస్ ఉంటాయి పేపర్స్, అవి ప్రాక్టీస్ ఇంగ్లీష్కి ఎక్కువ అవి రిపీట్ అవుతాయి. లేదంటే మన యూట్యూబ్లోనేమో ఇంగ్లీష్ విత్ రాణి మ్యామ్ అమ్మ, ఇంగ్లీష్ విత్ రాణి మ్యామ్, ఆవిడ ఛానల్లో చాలా బాగుంటుంది, ఓకేనా? చాలా బాగా చెప్తారు ఆవిడ, రాణి మ్యామ్. ఇది ఫాలో అవ్వండి. ఆవిడ ఎక్కడ కూడా గ్రామర్ చెప్పదు, ఆవిడ ఎగ్జామ్ ఒకటి చెప్తుంది, అంటే ఎలా అవ్వాలని చెప్తుంది, ఓకేనా? ఇది ప్రిపేర్ సరిపోద్ది. అంతేగాని నువ్వు గ్రామర్ ప్రిపేర్ అయ్యి టైం అస్సలు వేస్ట్ చేయొద్దు. మళ్ళీ నేను చెప్తాను, టైం అస్సలు వేస్ట్ చేయొద్దు. నీకు కావాల్సింది సమ్ సినోనిమ్స్ రోజులో నేర్చుకో, యాంటోనిమ్స్ నేర్చుకో, వన్ సబ్స్టిట్యూషన్స్ నేర్చుకో, ఈడియం బేసిస్ నేర్చుకో, ఓకే? తర్వాత ఏంటి కాంప్రహెన్షన్ నేర్చుకో, డిక్షనరీ నేర్చుకో, స్పెల్లింగ్ నేర్చుకో, అంతే. ఇవన్నీ బై హార్టే, ఇలాంటి బై హార్ట్ సరిపోతుంది. అంతేగాని దీనికి మళ్ళీ గ్రామర్ నుంచి టైం వేస్ట్ చేయకో. జస్ట్ మనకి ఉన్నాయి 60 రోజులు, ఇన్నే ఉన్నాయి కదా, అవునా కాదా? ఎస్ ఆర్ నో? నెక్స్ట్ సార్, అండ్ ఇంకోటి జనరల్ సైన్స్ అండ్ జీకే సార్, విన్నావా? జీకే జనరల్ సైన్స్ చెప్పాడు, అవునా? అంటే మీనింగ్ ఏంటి? దీన్ని నువ్వు మళ్ళీ దారుణంగా ప్రిపేర్ అవసరం లేదు, అసలు ఏ బుక్ తీయద్దు. నువ్వు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఇది మాత్రం చేయి, ఒక 6 months కరెంట్ అఫైర్స్ కావాలి నాకు, అదొకటి చేయి. రిమైనింగ్ మొత్తం కూడా నువ్వు ఏమి చదువు టైం వేస్ట్ చేయక, ఓన్లీ చెప్తాను యూట్యూబ్లోని మనకి CRACKU క్రాకు SSCGD ప్రీవియస్ ఉంటాయి, దాని ప్రీవియస్ GS బిట్స్ ఉంటాయి, ఈ మొత్తం ప్రాక్టీస్ చేయి. మొన్న ఒక అబ్బాయి చెప్పి స్టూడెంట్ చెప్పి చేయమని, వాడు ఎగ్జామ్ రాస్తే అంట 20లో వాడికి మొత్తం 16 వచ్చాయంట, ఇందులో వచ్చాయంట. వాడు మొత్తం కూడా చెప్పేది ప్రీవియస్సే, అంటే ఇక్కడ మెయిన్ మనకు కావాల్సిన ప్రీవియస్సే. నువ్వేం చేస్తున్నావు అంటే ఈ పక్కన పెట్టి ఏదో సోదేస్తున్నావు నువ్వు, ఓకేనా? దీనికి అసలు టైం వేస్ట్ చేయొద్దు, నువ్వు కరెంట్ అఫైర్స్ చదువు. అది కాకుండా క్రాకు SSCGD అనే ఒక ఛానల్ ఉంది యూట్యూబ్లో ఒక ఛానల్ ఉంది, ఓకేనా? దాన్ని ప్రిపేర్ అయితే నువ్వు మినిమం కొనచ్చు, ఎంత రావచ్చు, ఈజీగా వస్తాయి. కానీ సార్ ఎంత బాగానే ఉంది సార్, నువ్వు అంత బాగా చెప్పావు, మరి నేను 6 రోజులు ఎలా ప్లాన్ చేసుకోవాలంటారు. 6 రోజులు, ఓకేనా? ఏం లేదు, 6 days కొంచెం బాగా, ఓకేనా? 6 రోజులు కదా, ఎవ్రీడే మా పెట్టుకో సార్, ఎవ్రీడే సార్, ఏమొద్దు సార్, ఒక 2 hours ఓకే, అర్థమే ప్రిపేర్ అవ్వు. ఒక 2 hours రీజనింగ్ ప్రిపేర్ అవ్వు. ఒక 1 hour, ఓకేనా, ఇంగ్లీష్ బై హార్ట్ చేయి. అండ్ 1 hour ఏడమ్మా, 1 hour ఓన్లీ ఈ GS ఫాలో అవుతుండు. ఇలా చిన్న క్లారిటీ ఇస్తాను, ఇది చాలు, ఇది కుప్పలు, ఇది చాలా కుప్పలు, ఇది ఎక్కువ. ఎందుకంటే 6 into 60 ఎంత మనకి 360 గంటలు. దీన్ని మనం డే లెక్కేసుకుంటే దగ్గర ఎన్ని రోజులు తెలుసా నీకు? చాలా రోజులు చెప్తుంది మనకి, ఇది నెల దాటిపోతుంది డే లెక్కేసుకుంటే, అవునా? కాబట్టి నాకు ఎక్కువ వద్దు, జస్ట్ 6 hours కావాలి సార్. 2 hours అర్థమెటిక్స్ సార్, 2 hours రీజనింగ్ సార్, 1 hour ఇంగ్లీష్ సార్, 1 hour GS సార్, అంటే 6 గంటలు చదువు, ఓకేనా? చదువు. తర్వాత ఇంకో 2 hours పెడదాం. ఒకసారి 1 or 2 hours నువ్వేం చదవద్దు, మన లైవ్ ఉంటాయి కదా, లైవ్కి వచ్చి చేస్తూ ఉండు ప్రాక్టీస్. అంటే నువ్వు మార్నింగ్ చేసిందని నేను ప్రాక్టీస్ చేయి. ఇలా నువ్వు జస్ట్, ఎందుకంటే నీకు ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతున్నాయి, లైక్ ఫిబ్రవరి అనుకో, ఇంకా అని టైం జనవరి వరకే ఉంది, ఓకేనా? అంటే ఇప్పటి నుంచి మొదలైతే కరెక్ట్ మార్కుడు నీకు దగ్గర ఒక 65 days ఉంది. చాలా ఎక్కువ రోజులు అబ్బా, జీడీ చాలా ఎక్కువ రోజులు, నేను ఎక్కువ ఫీల్ అవుతున్నావు, చాలా ఎక్కువ రోజులు. అది నాకు తెలిసి నువ్వు మినిమం ప్రిపేర్ అయినా అర్థమెటిక్ రీజనింగ్ అండ్ GS అండ్ ఇంకేముందమ్మా ఇది ఇంగ్లీషు, అవునా? ఇందులోనే ఒక 15 వచ్చి, ఇందులో ఒక 10 వచ్చిన మనలో అనమాట, ఇందులో ఒక 15 వచ్చిన, ఇందులో ఒక 10 వచ్చిన, ఇందులో ఒక నీకు ఒక 13 వచ్చిన, ఓకేనా? నాన్న మొత్తం ఎంత? ఇది ఒక 48 రెళ్ళు మనకి ఎంతమ్మా? 96 స్కోరింగ్ పక్కా.
లీస్ట్ వేసా నీకు లక్కీ ఫర్ నువ్వు పెద్దానికి ఇలా వేసుకున్నావు అనుకో ఎస్ఆర్ను ఎంత మనకి ఇది 30 60గా 62 120 వస్తుంది నీకు లీస్ట్ చేసుకుంటే. నేను చాలా లీస్ట్ చేసా 10 సగం వేసే క్వశ్చన్లు మాస్ కాదు ఇది. ఓకేనా, నేను క్వశ్చన్ వేసి 10 క్వశ్చన్లు వచ్చాయి, 15 క్వశ్చన్లు 10 క్వశ్చన్లు ఇలా వచ్చిన 90 మార్క్స్ ఈజీగా నీకు. కాబట్టి ఇలా ప్రిపేర్ అయితే నువ్వు పక్క నుంచి బెటర్ కాస్తా 1 lakh బెటర్ కాస్తాను నీతో నేను. ఇలా నువ్వు ఒక 6 days ప్లాన్ చేసుకుంటే నువ్వు పక్కా క్వాలిఫై అవన్నీ అవుతారబ్బా. మన క్వాలిఫై కాదు, మనకు కావాల్సింది సిఎస్ఎఫ్ మినిమం, సిఎస్ఎఫ్ మ్యాక్సిమం ఎన్ఐఏ ఎస్ఎస్ఎఫ్ ఎన్సిబి అండ్ అది కావాలి మనకి. అంతేకాని ఇదే అవసరం లేదు మనకి. ఎస్ఆర్ నువ్వు ఇలా ప్రిపేర్ అయితే పక్కా అవుద్ది. అండ్ సార్ నా కోసం ఏం చేస్తా సార్ అంటే నేను నీకోసం మాత్రమే నీకోసం మాత్రమే మార్నింగ్ ఎవ్రీడే మార్నింగ్ 6:30కి నేను లైవ్కి వస్తా. ఆల్ ఎస్ఎస్సి అర్థమెటిక్ పేపర్స్ ప్రీవియస్ ఇయర్ రీజనింగ్ పేపర్ చెప్పేస్తాను మొత్తం కూడా. నేను ఎగ్జామ్ కల్లా 6 రోజులు కదా ఇంకా సెషన్ పెంచుతా. 100 పేపర్లు కవర్ చేస్తా. 100 పేపర్లు నువ్వు ప్రాక్టీస్ చేసిన నేను మొత్తం కవర్ చేస్తా. ఓకే, నేను మాట ఇస్తున్నా ఈసారి నా వల్ల నీకు పక్కా మార్క్స్ పెడితే నేను మాట ఇస్తున్నా. కావాలి చెక్ చేయి, నా లైవ్కి రా, కింద అడుగు, కామెంట్ అడుగు, సార్ అది చెప్తున్నారు యూజ్ ఉందా చెప్పు. అందరూ అంటారు చాలా యూజ్ ఉంది, నేను చేయగలుగుతా, ప్రతి ఒక్కరు చెప్తున్నాడు ఎస్ఆర్ను. కాబట్టి నువ్వు ఇలా ప్లాన్ చేయి, నువ్వు ట్రై చేయి, నేను హెల్ప్ చేస్తా, పక్కన క్వాలిఫై అవుతావు. ఎస్ఆర్ను అలా చెప్తే మ్యాటర్ కాదు, జీడీ సింపుల్ అబ్బా. సార్ ఇప్పుడు ఏంటి సార్ అంటే నాకు కొంచెం బాగా విను. లాస్ట్గా ఇక్కడ మనం దాంట్లోని 3 కోర్సులు లాంచ్ చేస్తాం మొన్న. Part 1 ఇది జస్ట్ 129 రూపీస్ అమ్మా, 3 months వ్యాలిటీ. ఇది చేస్తే ఆటోమేటిక్ మొత్తం కవర్ అయిపోతాయి. అండ్ ఇక్కడ Part 2 అండ్ 169 రూపీస్ 3 months వ్యాలిటీ. ఇదేమో Part 3. ఎస్ఆర్ను మీరు చూసేలో పని వచ్చేస్తుంటాయి. కాబట్టి నువ్వు ఈ విధంగా ప్రిపేర్ అయితే పక్కా క్వాలిఫై అవుతావు. కాబట్టి టైం వేస్ట్ చేయొద్దు. ఓకేనా, ఇదే లాస్ట్ మనకి. ఓకేనా, కాబట్టి ఆల్ ది బెస్ట్ ఆల్. ఈ స్ట్రాటజీ 6 days మీరు ఫాలో అవ్వండి, పక్కా జాబ్ వచ్చేస్తుంది. ఓకేనా, ఆల్ ది బెస్ట్. నాకు నెక్స్ట్ నువ్వు యూనిఫామ్ కనిపించాలి. సారా జాబ్ వచ్చింది, మెడికల్ అయిపోయింది, ఈవెంట్ అయిపోయింది, నేను క్వాలిఫై అయినా కింద మెసేజ్ చేయాలి నువ్వు నాకు. ఓకేనా, ఆల్ ది బెస్ట్ ఆల్. నేనున్నా. ఓకేనా, సబ్మిట్ పరంగా హెల్ప్ చేస్తా, నువ్వు జస్ట్ చేస్తే ఈవెంట్ చేస్తే సరిపోద్ది. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్, బాయ్, ఆల్ ది బెస్ట్ ఆల్. సైనింగ్ ఆఫ్ యువర్ సత్య.